నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. కరోనా అనగానే గుండెల్లో తెలియని భయం ఏదో నాటుకుంటుంది. అనుమానం పాత రోగం అన్నట్టు భయం కూడా మనల్ని తినేస్తుంది. ముందుగా ఈ మానసిక బలహీనతను జయిస్తే గానీ కరోనా అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎలా భయపడతామన్నది అర్థం కాదు. కరోనా మహమ్మారే కావచ్చు, కానీ అది 2-3 దశలో ప్రజల మీద ఎలాంటి ప్రాణహాని ఉండదు. కానీ అంతకు ముందున్న 3 దశలను కూడా మంచినీళ్ళు తాగినంత ఈజీగా క్లియర్ చేయవచ్చు. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు యశోద హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ ఎంవి రావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. రావు గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు కొన్ని నెలలు గడిచినా ఇంకా కూడా ప్రజల్లో కరోనాకు సంబంధించి ఎన్నో రకాల అనుమానాలు కావచ్చు, అపోహలు అదే విధంగా ఉన్న పరిస్థితి. సాధారణంగా ఒక దశల వారీగా మనం చర్చించినట్టయితే సిమ్టమాటిక్ కావచ్చు, మైల్డ్ కేసెస్ కావచ్చు, మోడరేట్గా ఉన్న కేసుల విషయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉందని భావించాలి? కరోనా అంటే కోవిడ్-19 జబ్బు మీద వచ్చిన అపోహలు కానివ్వండి, అనుమానాలు కానివ్వండి, భయాలు కానివ్వండి, నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో ఏ జబ్బుకు కూడా ప్రజంత భయపడలేదు. ఈవెన్ ఎయిడ్స్ కూడా భయపడలేదు, క్యాన్సర్కి భయపడలేదు. కానీ ఈ జబ్బుకు ఎంతో భయపడుతున్నారు జనాలు. దీనికి అనేక కారణాలు. ఒకటేమో అనేక దేశాల్లో చాలామంది చనిపోవటం, ఒకేసారి ఉప్పెనలాగా కొన్ని లక్షల మందికి ఈ దేశాల్లో జబ్బు రావటం, అదేవిధంగా సోషల్ మీడియాలోనూ అదేవిధంగా ఇతర మీడియా ద్వారా దుష్ప్రచారం జరగటం ఇది జరుగుతుంది. అందులో ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు కోవిడ్-19 గురించే మాట్లాడుతున్నారు, సామాన్య వ్యక్తి నుంచి మొదలుపెట్టి సైంటిస్ట్ వరకు కూడా. సో దీనివల్ల జనాలు తికమకై కన్ఫ్యూజన్ గురైపోయి ఎన్నో అనుమానాలకి అపోహలకు గురవుతున్నారు. అయితే కోవిడ్-19 మొట్టమొదటిగా వచ్చినప్పుడు అంటే డిసెంబర్ 2019లో ఇది చైనాలో మొదలైంది. ఆ తర్వాత యూరోప్ దేశాలను, నార్త్ అమెరికాను ప్రబలింది. ఇప్పుడు లాక్డౌన్ ఉండటం వల్ల మన దేశంలో చాలా ఆలస్యంగా ప్రవేశించి ఇప్పుడు మన దేశంలో కేసులు ఎక్కువ అవుతున్నాయి. దాదాపు రోజుకి 50 నుంచి 60 వేల కేసులు మన దగ్గర నమోదు అవుతున్నాయి. ఇది మనం ఊహించిందే. అయితే మన లాక్డౌన్లో సాధించింది ఏంటంటే ప్రపంచంలో 6 నెలల్లో జరిగిన అనేక పరిశోధనల వల్ల కావచ్చు, ట్రీట్మెంట్లో ఉన్న విధానాలు కావచ్చు, మనకు చాలా మేలు చేస్తున్నాయి. ఇటలీలో అంటే అత్యంత అభివృద్ధి చెందిన, మెడికల్గా అభివృద్ధి చెందిన దేశంలో చాలామంది చనిపోయారు. అదే జర్మనీలో, ఫ్రాన్స్లో చనిపోయారు, ఇంగ్లాండ్లో చనిపోయారు. కానీ ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ వారి ఉన్న అనుభవాల ద్వారా మనకి మంచి ట్రీట్మెంట్ లభ్యమవుతుంది. ఎందుకంటే కోవిడ్-19 అనేది కేవలం లంగ్సే కాదు, ఇది బాడీ మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటే సైటోకైన్స్ ఒక ఉప్పెనలాగా వచ్చి బాడీలో ఇతర అవయవాలను దెబ్బతీయడం జరుగుతుంది. కాబట్టి దానికి ఇతరమైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మన దేశంలో చాలామంది పేషెంట్స్ బయటపడుతున్నారు. అదేవిధంగా మన దేశంలో ఉన్న జనాభా కూడా యంగ్ జనాభా కాబట్టి మన దేశంలో కూడా ఈ యువకులు ఈ జబ్బును బాగా తట్టుకుంటున్నారు. మన దేశం చూస్తే మీకు కేసు ఫెటాలిటీ రేటు అంటే మరణాల శాతము బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి తక్కువగా ఉంది. దీనికి కారణం ఇందాక చెప్పినట్టుగా ఒకటి ట్రీట్మెంట్ వచ్చిన మార్పులు, రెండవది మనకున్న ఇన్నేట్ ఇమ్యూనిటీ కావచ్చు, వయసు పరంగా మన దేశంలో జనాభా ఏం కావచ్చు, దీనివల్ల చాలామంది పోతున్నారు. అయితే కోవిడ్-19 మన దేశం దాదాపు 90% మందిలో ఏసిమ్టమాటిక్గా అంటే ఏ లక్షణం లేకుండా వచ్చిపోతుంది. అంటే మీకు వైరస్ సోకొచ్చు, ఆ వైరస్ మీకు వచ్చిన కూడా తెలియదు, మీరు యాంటీబాడీస్ తయారు కాకపోతే తర్వాత తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మిగతా 10% మందిలో సిమ్టమ్స్ ఉండే లక్షణాలు వస్తున్నాయి. అంటే చాలా లక్షణాలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, గొంతు నొప్పి కావచ్చు, ఆయాసం కావచ్చు, వాసన రుచి కోల్పోవడం కావచ్చు, డైరియా కావచ్చు, లేదా విపరీత నీరసం కావచ్చు, రకరకాల లక్షణాలతో ఇప్పుడు కోవిడ్-19 పేషెంట్లు మనకు వస్తున్నారు. లక్షణాలు వచ్చిన పేషెంట్లు మళ్ళీ అంటే ఈ 10-15% లక్షణాలు ఉంటాయి. ఈ జనాభాలో మళ్ళీ 80% మంది వరకు, దాదాపు 80% మందికి వరకు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, వీటిలో ప్రాబ్లమ్సే ఉండవు. మిగతా 10-15% మందిలోనే వీరికి హాస్పిటలైజేషన్ అవసరం వస్తుంది. మళ్ళీ 10-15% మందిలో కేవలం 20% మందికే ఎమర్జెన్సీ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అవసరం అవుతాయి. మిగతా వాళ్ళు కేవలం ఆక్సిజన్ మామూలు వార్డులో ఇవ్వడం వల్ల తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కోవిడ్ అంటే సంఖ్యాపరంగా చూస్తే చాలా ఎక్కువగా ఉంది, నో డౌట్ అబౌట్ దట్. కానీ మనం ఒక విధంగా పర్సెంటేజ్ వైజ్ చూస్తే అంటే ఎంతమందికి వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయి చూస్తే చాలా తక్కువగా ఉంది. కాకపోతే జనాల్లో ఉన్న అనుమానాల వల్ల, అపోహల వల్ల చాలామంది భయపడి మానసిక వ్యాధికి లోనవుతున్నారు. అదొకటి. రెండవది ఏంటంటే చాలా ఇంకొక పార్శ్వం ఏంటంటే మనం ఇంత చెప్పినా కానీ, టీవీల్లో పేపర్లో చెప్పినా కానీ కొంతమంది మన కోవిడ్ రాదులే నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా నిర్లక్ష్యం చేయడం జబ్బు ముదిరి చాలామంది వాళ్ళ ప్రాణం కోల్పోతున్నారు. ఏ జబ్బైనా సరే, ముఖ్యం కోవిడ్లో ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ త్వరగా డయాగ్నోస్ చేసి
త్వరగా ఆ పేషెంట్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటే చనిపోయే అవకాశాలు చాలా తక్కువ. చనిపోయే వాళ్ళు చాలామంది కూడా హై రిస్క్ గ్రూప్, అంటే వయసు పైబడిన వారు, మధుమేహం ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, దీర్ఘకాల వ్యాధులు అంటే లంగ్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, హార్ట్ జబ్బులు ఉన్నవాళ్ళు, వారిలో ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు హై రిస్క్ గ్రూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గత 6 నెలలుగా చెప్పే సామాజిక దూరము, చేతుల పరిశుభ్రత, అదేవిధంగా ఇతర జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా వరకు ఈ జబ్బుని మనసు కాపాడుకోవచ్చు. మనకు ఒక ఉపయోగం ఏం జరిగింది, ఇందాక చెప్పినట్టుగా లాక్డౌన్ ప్రకటించడం వల్ల మనకి ఈ వైద్య విధానం తెలిసింది. ఇంకో ఉపయోగం ఇంకా మనం జాగ్రత్తగా ఉంటే వచ్చే 3, 4 నెలలు, 5, 6 నెలల్లో మనకి వ్యాక్సిన్ రాబోతుంది. కాబట్టి అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని మీరు ఈ కోవిడ్ వ్యాధి నుంచి రక్షించుకునే వాళ్ళు అవుతారు. ఎస్, ఎంవి రావు గారు, ప్రధానంగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలగానే ప్రజల్లో కొన్ని రకాల ఆందోళన నేపథ్యంలో రకరకాల టెస్టులు చేయించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెస్ట్ ఎక్స్రే కావచ్చు, రకరకాల ఇతర టెస్టులు కూడా. ఇప్పుడున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేక టెస్ట్ బేస్డ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? మీరు ఏం సూచిస్తారు? ఇప్పుడు ఇందులో వైద్యుల్లోనూ ప్రజల్లోనూ కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది, అది వాస్తవం. చాలామంది పాజిటివ్ రాగానే మనం చేయాల్సిన పరీక్ష ఏంటంటే, రక్తములో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది, లక్షణాలు ఏమున్నాయా, జ్వరం ఉందా, ఒళ్ళొప్పు ఉన్నాయి, ఇతర లక్షణాలు లేవా. లక్షణాలు లేకపోతే మీరు ఏమాత్రం ఏ టెస్ట్లో అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండి తెలంగాణ ప్రభుత్వము ఒక చిన్న బుక్లెట్ ప్రచురించింది. అది మనకు తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో కూడా ఉంది. ఏది ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెబ్సైట్లో చూసుకుని దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. లేదా మీరు 104 నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా దగ్గర ఉన్న ఆరోగ్య కార్యకర్త కానీ ఆశా కార్యకర్త వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. లేదా మన హైదరాబాద్లో అర్బన్ పిహెచ్సి కానివ్వండి, లేకపోతే బస్సు దవాఖానలో కూడా మీకు సూచనలు ఇస్తారు. గ్రామాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, ఏరియా హాస్పిటల్లోను, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మీకు సరైన సూచనలు ఇస్తారు. అది ఉపయోగించుకోండి. సిమ్టమ్స్ లేని వాళ్ళు ఏమాత్రం భయపడకూడదు. సిమ్టమ్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీ రక్తంలో ఆక్సిజన్ శాతం ఉందో చూసుకోవడానికి చిన్న పరికరం ఉంటుంది. దాన్ని పల్స్ ఆక్సిమీటర్ అంటారు. ఇది ప్రతి చిన్న పట్టణం ఇప్పుడు లభ్యమవుతుంది. అది తీసుకొని మీరు ఆక్సిజన్ చూసుకోవాలి. ఆక్సిజన్ శాతం దాదాపు మనకు 95 నుంచి 99 నార్మల్గా ఉంటుంది. కొంతమందిలో అంటే బాగా సిఓపిడి కానీ లంగ్ సమస్యలు ఇంకా తక్కువ ఉండొచ్చు. కానీ చాలా మందిలో ఇది దాదాపుగా 95 నుంచి 99 వరకు ఉంటుంది, 100% వరకు ఉంటుంది. ఇది తగ్గినప్పుడు 94 తగ్గినప్పుడు వెంటనే మీరు వైద్యుని సంపాదించాలి. ఇటువంటి పేషెంట్స్కి సాధారణ టెస్టులు అవసరం అవుతాయి. సిమ్టమ్స్ లేకుండా కానీ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కేవలం సిబిపి, సిఆర్పి టెస్ట్ చేస్తాం. చాలామంది పాజిటివ్ రాగానే పరిగెత్తుకుని సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. సిటీ స్కాన్ అందరికీ అవసరం లేదు. సిటీ స్కాన్ వల్ల మీకు రేడియేషన్ ఉంటుంది, దానివల్ల ఎన్ని దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా దయచేసి సిటీ స్కాన్ చేయించుకోకూడదు. చాలామంది పేషెంట్లు మనం చెప్పకుండా 2-3 సార్లు సిటీ స్కాన్ చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మేము ల్యాబ్లకి ఏం చేసామంటే, మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా సిటీ స్కాన్ చేయొద్దని వాళ్ళని అభ్యర్థించాం. కాబట్టి సిటీ స్కాన్ చేయడం తగ్గిపోతుంది ఇప్పుడు. అదేవిధంగా చాలామంది రకరకాల మందులు, ఇప్పుడు కొంతమంది అయితే మెడికల్ షాప్కి వెళ్ళి వారే స్టీరాయిడ్స్ కొనుక్కుంటున్నారు, వారికి హెపరిన్ కొనుక్కుంటున్నారు పేపర్లు. అది మంచి పద్ధతి కాదు. వైద్య పర్యవేక్షణ లేకుండా మీరు ఏ మందులు వాడకూడదు. చాలామంది చిట్కాలు, గృహ చిట్కాలు చేస్తున్నారు. అవి కూడా చాలా వరకు మంచిది కాదు. చాలామంది కొన్ని కంకాక్షన్స్ అంటే కషాయాలు బాగా తాగి డైరీతో వస్తున్నారు. అలా చేయడంలో మీకు ఏమాత్రం లాభం లేదు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో వైద్యులు చెప్పిన మందు అవసరం ఉన్నప్పుడే వాడాలి. చాలామంది అంటే ఒక పద్ధతి ఉంది. స్టేజ్ 1 అంటే మైల్డ్ డిసీజ్లో ఏమి ఇవ్వాలి, మోడరేట్లో ఏమి ఇవ్వాలి, సివియర్లో ఏమి ఇవ్వాలి అని ఉంది. ఎప్పుడు ఆక్సిజన్ ఇవ్వాలి, ఎప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వాలి, ఎప్పుడు యాంటీవైరల్స్ ఇవ్వాలి, ఎప్పుడు హెపరిన్ మందులు ఇవ్వాలి, యాంటీకోయాగ్యులెంట్స్ ఇవ్వాలి అనేది స్పష్టంగా ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వ గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ గైడ్లైన్స్ ఫాలో కావాలి. దయచేసి మీకు లక్షణాలు రాగానే ప్రభుత్వ వైద్యుని కానివ్వండి, ప్రైవేట్ డాక్టర్ కానీ తప్పకుండా సంపాదించి ఆ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఏ హాని జరగదు. ఎస్, పరిశోధనల విషయంలో తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఓవైపు వ్యాక్సిన్ కావచ్చు, మరోవైపు మెడిసిన్కు సంబంధించిన రకరకాల పరిశోధనలు విశ్వవ్యాప్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సివియర్ కావచ్చు, క్రిటికల్ కేసులకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు జరిగిన పరిశోధన కావచ్చు, ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ఎలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం సివియర్ అలాగే క్రిటికల్ కేసులకు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉందని భావించాలి ఎంవీరావు గారు? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ట్రీట్మెంట్ మొత్తం కూడా మన దగ్గర లభ్యమవుతున్నాయి. పేషెంట్ మోడరేట్ డిగ్రీకి వచ్చినప్పుడు, అంటే ఆక్సిజన్ శాతం 94 కంటే తగ్గినప్పుడు, లేదా రెస్పిరేటరీ రేటు అంటే మన ఊపిరి శ్వాస రేటు 24 కంటే పెరిగినప్పుడు, అప్పుడు మనం దీన్ని మోడరేట్ కేసు అంటాం. అదేవిధంగా శ్వాస రేటు 30 కంటే పెరిగి ఆక్సిజన్ శాతం రక్తం 90% తగ్గినప్పుడు సివియర్ అంటాం. ఈ పేషెంట్స్లో మేము కొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తాం. ఎందుకంటే కోవిడ్ ఇందాక చెప్పినట్టుగా
కోవిడ్ వచ్చినప్పుడు ఈ వైరస్ వల్ల మా బాడీలో ఎన్నో సైటోకైన్స్ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి మన రక్షణ కోసం. అవి అవసరానికి మించి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్ ఉంటాయి. ఆ టెస్టుల్లోనే LDH అనే ఒక టెస్టు, ఇంటర్ల్యూకిన్ IL-6 అనే ఒక టెస్టు, CRP అనే ఒక టెస్టు, అదేవిధంగా ఫెరిటిన్ డీడైమర్ టెస్టులు చేస్తాం. డీడైమర్ టెస్టు మన రక్తం గడ్డగట్టే విధానం తెలియజేస్తుంది అన్నమాట. సో ఈ 5 ఇన్ఫర్మేటివ్ మార్కులు చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు మన హైదరాబాద్లో కానివ్వండి, చాలా వరకు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ పరీక్షలు లభ్యమవుతున్నాయి. ఈ పరీక్షలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ముందుగా ఆక్సిజన్ ఇస్తాము. అన్ని చోట్ల ఇప్పుడు ఆక్సిజన్ లభ్యమవుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ తర్వాత ఆక్సిజన్ ఇచ్చే విధానంలో మార్పులు ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు మామూలు ముక్కులో పెట్టి నేసల్ ప్రాంగ్స్ అంటాం అవి, ఆ తర్వాత మాస్క్, ఆ తర్వాత హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ HFN4 లేదా నేసల్ క్యాథర్ HFNC అంటాం. ఆ తర్వాత బైపాప్ మెషిన్లు, తర్వాత వెంటిలేటర్, ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి. అది డాక్టరు ఇంటెన్సివిస్ట్ కలిసి ఏ విధంగా ఇవ్వాలని నిర్ణయిస్తుంటారు. అదే మనకు మందుల విషయంలోకి వస్తే అన్ని మందులు మన దగ్గర లభ్యమవుతున్నాయి. ఇప్పటివరకు COVID-19 అనేక ప్రపంచ దేశాలు చేసిన పరిశోధనలు తెలిసిందంటే 2 మందుల వల్ల ఈ పేషెంట్ల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. వీళ్ళు ఈ మందులు వాడినప్పుడే ఆ మరణాల శాతం తగ్గుతుంది. అది సింపుల్ స్టీరాయిడ్. ఉదాహరణ డెక్సామెథాజోన్ 10 పైసలకు టాబ్లెట్ దొరుకుతుంది. ఇంజెక్షన్ 5-6 రూపాయలు దొరుకుతుంది. అదేవిధంగా హెపరిన్ మందు చాలా చౌక, అన్ని చోట్ల లభ్యమవుతుంది. ఇప్పుడు హెపరిన్ మందు, ఈ 2 మందులే ఇతమిద్దంగా పనిచేస్తున్నాయని అనేక పరిశోధనల్లో మనకి ఎవిడెన్స్ లభ్యమైంది. మిగతా మందులు, కాస్ట్లీ మందులు, రెమిడేసివిర్ కానివ్వండి, టోసిలిజుమాబ్ కానివ్వండి, ఇతర మందులు ఏవి కూడా ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చాలా వరకు ఉపయోగపడలేదని తెలుస్తోంది. కాబట్టి కాస్ట్లీ మందుల కోసం మీరు వెంపరాడకుండా కేవలం ఈ మందులు వాడితే చాలా, ఇది కూడా ఎప్పుడు టైమింగ్, ఈ మందులు ఎప్పుడు వాడినా అప్పుడు వాడద్దు, మరీ ముందుగా వాడద్దు, మరీ ఆలస్యంగా వాడద్దు. ఆక్సిజన్ తగ్గినప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇందాక నేను చెప్పిన టెస్టుల ఆధారంగా ఈ మందులు డాక్టర్లు ఇస్తుంటారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా వైద్యులకి ఈ జబ్బు గురించి అవగాహన బాగా వచ్చింది కాబట్టి వెంటనే మందులు మొదలు పెడితే మీరు మోడరేట్ కేసు నుంచి సివియర్ కేసు కాదు, సివియర్ కేసు క్రిటికల్ కాదు, కాబట్టి మీకు ప్రాణభయం ఉండదు. కాబట్టి మందులు సరైన సమయంలో, సరైన డోసులో, సరైన వైద్యం దగ్గర వాడితే మీకు ఈ సమస్య ఉండదు. అదేవిధంగా మనకి వెంటిలేటర్లు కూడా ఇప్పుడు కొరత లేదు. అదేవిధంగా వెంటిలేటర్లు పర్యవేక్షించే డాక్టర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు వైద్యం లేదు, చనిపోతేనే అపోహ ఉండకూడదు. నేను రిక్వెస్ట్ చేసే పేషెంట్స్ ఏంటంటే తెలంగాణ ప్రజల్ని, మీరు సరైన సమయం వైద్య సలహా తీసుకోండి. మామూలు జలుబు, మామూలు దగ్గు, మామూలు జ్వరం, మామూలు ఒళ్ళనొప్పులను నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో ఏ సిమ్టమ్ ఉన్నా సరే మీరు కోవిడ్ అని అనుమానించాలి. అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఎంవి రావు గారు, మరో ముఖ్యమైన అంశం, ఇటీవలి కాలంలో మనం చూసాం చాలా మంది ఇప్పటికే తమకు కరోనా వచ్చి వెళ్ళిపోయి ఉంటుందనే ఆలోచనతో యాంటీబాడీ టెస్ట్లకు కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల యాంటీబాడీ టెస్టులు కూడా జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిజంగానే కరోనా వచ్చి వెళ్ళిపోతే యాంటీబాడీస్ టెస్ట్లో అది తెలిసే అవకాశం ఉంటుందా? నిజంగానే అది వాస్తవమేనా? మీ అంచనా ఏంటి? ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది, కొంతవరకు వాస్తవం లేదు. ఎందుకంటే కరోనా అనేది, అంటే COVID-19 అనేది కొత్త జబ్బు. ఈ జబ్బు వచ్చిన తర్వాత కొంతమందిలో యాంటీబాడీస్ తయారు కావటం లేదు, కొంతమందిలో యాంటీబాడీస్ తయారవుతున్నాయి. అదే కాకుండా యాంటీబాడీ టెస్ట్ కూడా ఇంకా స్టాండర్డైజ్ కాలేదు. కాబట్టి యాంటీబాడీస్ చేసుకొని దాని మీద ఆధారపడి డయాగ్నోస్ చేసుకోకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, ICMR కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం అని క్లియర్గా చెప్పేది ఏంటంటే యాంటీబాడీ టెస్ట్ అనేది డయాగ్నోసిస్కి పనికిరాదు. అంటే మీకు కోవిడ్ వచ్చిందా రాలేదానికి మనం నిర్ణయించడానికి అది పనికిరాదు. కేవలం ఎప్పుడు పనికి వస్తుందంటే యాంటీబాడీస్ బాగా ఉంటే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత ఆ పేషెంట్స్ యొక్క రక్తము లేదా ప్లాజ్మా కన్వాలసెంట్ ప్లాజ్మా థెరపీ కింద వేరే వ్యక్తులకి, అంటే కోవిడ్ వచ్చిన పేషెంట్ ఇస్తున్నాం మనం. దానికి తప్ప ఇంకా ఏ విషయంలో యాంటీబాడీ పరీక్ష పనికిరాదు. రెండవది ఏంటంటే సీరో ప్రివలెన్స్, అంటే సమాజంలో ఎంతమందికి కోవిడ్ వచ్చిపోయిందని చెప్పడానికి కొంతవరకు ఈ యాంటీబాడీ టెస్ట్ వాడుతున్నారు అనేక దేశాలు, మన దేశంలో కూడా. అయితే యాంటీబాడీస్ 2 రకాలు ఉంటాయి, IgM యాంటీబాడీ, IgG యాంటీబాడీ. అంటే జబ్బు రాగానే వారం రోజుల్లో IgM యాంటీబాడీస్ ఉత్పన్నమవుతాయి. దాదాపు 2-3 వారాలు అంతర్ధనం అయిపోతాయి, అంటే అదృశ్యమైపోతాయి, అంటే బాడీలో ఉండవు. అప్పుడు ఆ 2-3 వారాల్లో IgG యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. కొన్ని జబ్బుల్లో, కొన్ని వైరస్ జబ్బుల్లో ఈ IgG యాంటీబాడీస్ లైఫ్ లాంగ్ ఉంటాయి. కానీ COVID-19లో వచ్చిన పరిశోధనల ప్రకారం ఈ 70-90 రోజులు మాత్రమే ఉంటున్నాయి, ఆ తర్వాత ఉండటం లేదు. కొంతమంది ఇంకా ముందే ఈ యాంటీబాడీస్ డిసప్పేర్ అవుతున్నాయి. అంటే జబ్బు తీవ్రంగా వచ్చిన వాళ్ళకి, సివియర్గా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ఈ యాంటీబాడీస్ ఎక్కువ కాలం ఉంటున్నాయి. మైల్డ్గా వచ్చిన వాళ్ళకి యాంటీబాడీస్ సరిగా ఉండలేదని పరిశ్రమ తెలుస్తోంది. అయితే ఈ యాంటీబాడీస్ ఉండటం వల్ల ఈ వ్యక్తికి ఇమ్యూనిటీ వస్తుందా లేదా అని ఇంకా ఎవరు చెప్పలేకపోతున్నారు. దాని మీద ఇంకా పరిశ్రమలు అవుతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడే మనకి యాంటీబాడీస్ ఉన్నాయి, నాకు జబ్బు తగ్గిపోయింది, నేను బయట తిరగొచ్చనే ధైర్యాన్ని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది కొత్త జబ్బు, రకరకాల కొత్త విషయాలు రోజు తెలుస్తున్నాయి. కాబట్టి మీరు తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు.
ఎస్ డాక్టర్ గారు, ప్రధానంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత హోమ్ ఐసోలేషన్ కావచ్చు, రకరకాల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వారు పూర్తిగా దీని నుంచి కోలుకున్నట్టుగా భావించాలి? దీంతో పాటుగా కోలుకున్న వారు మరోసారి నెగిటివ్ ఉందా లేదా, నెగిటివ్ వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేక కొన్ని రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోయిందనే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందా? ఇది చాలా మంచి అదేవిధంగా ఉపయోగమైన ప్రశ్న. చాలామంది పేషెంట్స్ వ్యక్తులు దీని గురించి తెగమక పడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎసిమ్టమాటిక్ పేషెంట్స్కి 10 రోజుల తర్వాత ఆ వైరస్ రక్తం నుంచి దాదాపు నశించిపోతుంది. ఉన్నా కానీ అది డెడ్ వైరస్. అందుకే ఇప్పుడు సిడిసి అమెరికా చెప్తోంది మీరు 10 రోజులు ఐసోలేషన్ చాలంటున్నారు. కానీ మన దేశంలో ఐసీఎంఆర్ ప్రకారం 10 రోజులు రూములో కన్ఫైన్ ఉండాలి. వైద్య కార్యకర్త కానివ్వండి, వైద్యుని పర్యవేక్షణ ఇంట్లో ఉండొచ్చు, లేదా కోవిడ్ కేర్ సెంటర్లో మీరు ఐసోలేట్ అయి ఉండొచ్చు. కొంతమంది పేదవారికి ఇంట్లో సెపరేట్ బెడ్రూమ్ ఉండదు కాబట్టి వారు కోవిడ్ కేర్ సెంటర్లో ఉండొచ్చు. 10 రోజులు మాత్రం మీరు ఎవరికి ఎక్స్పోజ్ కావద్దు, మాస్క్ ధరించాలి, ఇంట్లో అందరూ మాస్క్ ధరించాలి, ఇంట్లో ఎవరు కూడా వారి దగ్గరికి పోయినట్టు 2 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సెపరేట్ బాత్రూమ్, సెపరేట్ బట్టలు, సెపరేట్ కిచెన్స్ వారు వాడుతూ ఉండాలి. ఆ జాగ్రత్తలు చాలా వరకు కూడా మనకి గవర్నమెంట్ ఇచ్చే కరపత్రం ఉన్నాయి. ఆ తర్వాత ఈ పేషెంట్స్ 10 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత ఆ రూమ్ నుంచి బయటికి రావచ్చు, కానీ మాస్క్ ధరించాలి, బయటికి రాకూడదు. అంటే మొత్తం 10 + 7 17 రోజుల తర్వాత ఈ ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ బయటికి రావచ్చు. అంటే 10 రోజుల తర్వాత వీరు సమాజంలో తిరగడానికి వీలుంటుంది, వారికి అలౌ చేస్తాం. అదేవిధంగా జబ్బు వచ్చిన పేషెంట్స్ ఏదైతే మైల్డ్ కానీ వెరీ మైల్డ్ సిమ్టమ్ వచ్చుకోవడం వాళ్ళు కూడా హోమ్ ఐసోలేషన్ ఉంచుతాం. వారికి ఏం చేస్తామంటే కనీసం 3 రోజులు జ్వరం రాకుండా ఉండాలి. ఇందాక చెప్పే రూల్స్ వాళ్ళకి వర్తిస్తాయి, అంటే 10 + 7 17 days. సో ఎసిమ్టమాటిక్ పేషెంట్స్, మైల్డ్ సిమ్టమాటిక్ పేషెంట్స్ దాదాపు 10 + 7 17 రోజులు మాత్రం ఇంటి పట్టు ఉండాలి. అదే మోడరేట్కి వచ్చిన పేషెంట్స్ ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాడు డిశ్చార్జ్ అయిన తర్వాత దాదాపు 1 వారం రోజులు మనం సెలవు ఇంట్లో ఉండాలని చెప్తాం. వారికి కూడా దాదాపు 10 నుంచి + 7 17 రోజులు మాత్రం మీరు ఎవరికి కలవకూడదు చెప్తుంటాం. చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే, చాలామంది సివియర్ పేషెంట్స్, క్రిటికల్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే మళ్ళీ టెస్ట్ చేసి వారికి జబ్బు ఉందో నిర్ణయిస్తాం. కాకపోతే ఏసిమ్టమాటిక్ లక్షణాలు లేని వ్యక్తులకి, మైల్డ్ సిమ్టమ్స్కి, అదే మోడరేట్ సిమ్టమ్ ఉన్న పేషెంట్స్కి ఒకసారి టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిన తర్వాత జబ్బు నయమైన తర్వాత ఇంకొకసారి టెస్ట్ అవసరం లేదు. కానీ దురదృష్టం కొద్ది చాలామంది పేషెంట్స్ మళ్ళీ టెస్ట్ చేయించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అలా టెస్ట్ చేయించుకోవడం వల్ల వేరే వాళ్ళకి టెస్ట్ లభ్యం కావట్లేదు. కాబట్టి దయచేసి మీ టెస్టుల కోసం పరిగెత్తన అవసరం లేదు. డాక్టర్ చెప్పిన ప్రకారం నడుచుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తాను, మైల్డ్, ఏసిమ్టమాటిక్, మోడరేట్ పేషెంట్స్కి రెండవసారి టెస్ట్ అవసరం లేదు. 10 రోజుల తర్వాత వైరస్ నశిస్తుంది. 10 days తర్వాత మీకు వేరే వాళ్ళకి మీ నుంచి వైరస్ రాదు కాబట్టి మీరు దాని నుంచి భయపడకూడదు. మూడవది అంటే బాగా క్రిటికల్గా సివియర్గా ఉన్న పేషెంట్స్ మాత్రం మళ్ళీ టెస్ట్ చేసి నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తాం. ఆ రూల్ ఇంతవరకు ఉంది. దాన్ని కూడా మనం త్వరలో దాన్ని కూడా మార్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా చాలామంది పేషెంట్స్ ఏంటంటే నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యాంటీబయాటిక్ టెస్ట్ 4 సార్లు చేయించుకున్నాం. ఒకసారి యాంటీబయాటిక్ టెస్ట్ చేయించుకుని వారం తర్వాత మళ్ళీ యాంటీబయాటిక్ టెస్ట్ అవసరం లేదు. ఎందుకంటే యాంటీబయాటిక్ టెస్ట్ కిట్స్ తక్కువ ఉన్నాయి సమాజంలో, వాటి మీద దుర్వినియోగం చేయవద్దు. సో టెస్ట్ల గురించి క్లియారిటీ ఏంటంటే, ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు రికవర్ అయిన తర్వాత మీరు మళ్ళీ టెస్ట్ చేయించుకోవద్దు. ఓకే, రైట్. చివరిగా ముగించే ముందు రావు గారు, ఇప్పటికే మనం చూసాం రానున్న రోజులు అంటే సెప్టెంబర్ చివరి నాటికి కొంత కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇవాళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ అంచనా ఏంటి? రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్న తరుణంలో మీరిచ్చే సూచనలు, మీరిచ్చే సలహాలు అనేవి అత్యంత కీలకం కాబట్టి ప్రజలకు మీరేం సూచిస్తారు? నా సలహా కానీ అంచనా ఏంటంటే, ఇప్పుడు వేరే దేశాల్లో అంటే ఎక్కడైతే జబ్బు వచ్చిందో అమెరికా మిగతా జనాభా చాలా తక్కువ. ఐరోపా దేశాలు కానివచ్చు, ఇతర దేశాల్లో జనాభా తక్కువ, జన సాంద్రత ముఖ్యంగా తక్కువ, వారికి ఉన్న వైద్య వనరులు ఎక్కువ, పరిశుభ్రత ఎక్కువ. కాబట్టి వారిలో కేసు బాగా 2 నెలల్లో ఒక పీక్ వెళ్ళి తర్వాత తగ్గాయి. మన దేశంలో ఇంకా పీక్ ఇంకా చేరుతున్నాం మనం. ఈ రోజు కూడా మనకి కేసులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే మనం అంచనా వేయడం కష్టం. దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇది తగ్గే సూచన లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఒకసారి పీక్ వెళ్ళి తగ్గిన తర్వాత ఒక 4 నుంచి 6 వారాలు తగ్గే అవకాశం ఉంది. మనం పీక్ వచ్చిన తర్వాతనే దాని అంచనా వేయగలం. అప్పటిదాకా మన దేశంలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మన జనాభా చాలా వేరిడ్ జనాభా. అంటే పట్టణాలు, నగరాలు, గ్రామాలు. ముందు ఇది హైదరాబాద్ ప్రధాన నగరాల్లో మెట్రోపాలిటన్ సిటీలో వచ్చింది, ఆ తర్వాత జిల్లాలకు వ్యాపించింది, ఆ తర్వాత తాలూకాలకు వ్యాపించింది, ఇప్పుడు గ్రామాలకు వస్తుంది. కాబట్టి ఇంకా ఈ వ్యాధి స్లోగా మన రాష్ట్రంలో స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి గ్రామ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టణాల నుంచి వచ్చిన వారిని చాలా దూరంగా ఉంచండి, ఐసోలేషన్లో ఉంచండి. జ్వరం కానీ, దగ్గు కానీ, ఇంతకు చెప్పే లక్షణాలు వస్తే వెంటనే మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దర్శించండి.
అక్కడే మీకు టెస్టులు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు ఉన్నాయి. అక్కడి నుంచి వైద్య సలహా ప్రకారం మీరు ఇంకో హాస్పిటల్ వెళ్ళొచ్చు. కాబట్టి దయచేసి చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా గ్రామ ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదు. ఒకటి. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టుగానే వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్, అదేవిధంగా మాస్క్, అదే సామాజిక దూరం గ్రామంలో తప్పకుండా పాటించాలి. ఎప్పుడు బయట అరుగుల మీద కూర్చోవడం, రచ్చ మీద కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడం, దూరంగా చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ వ్యవసాయ కూలీలు కానివ్వండి, వ్యవసాయదారులు కానివ్వండి, గ్రామ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఈ జబ్బు వచ్చినప్పుడు వారు నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా గ్రామ పెద్దలు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు, గ్రామంలో ఉన్న టీచర్లు కానివ్వండి, ప్రజల్ని అక్కడ తప్పకుండా వాళ్ళకి అవగాహన వచ్చేట్టు అప్పుడు చేయాలి. అలా చేయకపోతే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. టీకా వచ్చిందాక మీరు చాలా జాగ్రత్తగా పాటించండి. ఎస్, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఎంవీ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంతో పాటుగా అనవసరంగా హైరాణ పడకుండా వైద్యుల సూచన మేరకు మాత్రమే టెస్టులకు వెళ్ళాలి తప్ప అనవసరంగా టెస్టుల పేరిట వృధా చేసుకోకూడదు. డబ్బు కావచ్చు, సమయాన్ని వృధా చేసుకోకూడదు. దీనివల్ల ఇతరులకు ఎవరైతే అవసరం ఉంటుందో వారికి టెస్టుల విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది, ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా టెస్టులకు సంబంధించిన విషయంలో కూడా అనాలోచితంగా వ్యవహరించొద్దు. వైద్యులకు సంబంధించిన అన్ని సూచనలు పాటించిన తర్వాతనే ముందడుగు వేయాలనే కీలకమైన సూచన కూడా ఎంవీ రావు గారు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంవీ రావు గారు, ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి టీ న్యూస్ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది యశోద హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ ఎంవీ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.